ఈ అవ్వయ్యాల 10th ఎగ్జామ్ రిజల్ట్ పోయి మావాడు ఎదురుగానే కూర్చున్నాడు. అవ్వ నెల రోజు అంత ఏం లేదు కానీ అవ్వ ఇయ్యాల భయం అవుతుంది. అసలు ఎట్లా రాసిండే ఏమో, అసలు పాస్ అవుతాను ఫెయిల్ అవుతాను నాకే తెలియదు. ఇవ్వ రాత్రి ముట్ట సూతాను నిద్ర పట్టలేదు. అవ్వ రోజు పనికి పెట్టాడు అలా పొద్దుగాల ఇవ్వాలి ఈ టైం అయినా ఇంటికాడ ఉన్నాడేంది. అంకుల్ గారికి ఇట్లా వచ్చి చెప్పిండా ఇవాళ రిజల్ట్ అని. వాడికి ఇట్లా వచ్చి చెప్పాలా మనకు బుద్ధ వాళ్ళు. ఇంకా వాడి ఇటువకని వచ్చి మీ వాడు ఏం చెప్తున్నా ఇట్లా అడగాలి. వాడిని బద్దలు భాషంగా చెప్తే ఇక తగ్గేది లేదు. ఇవాళ ఏం రా బాయ్ డల్ కూర్చున్నావు రా ఇవాళ? చెప్పలేద్దా ఎటేట చెప్తే ఏమున్నది, ఎన్నోళ్ళకైనా తెలిసిందే. బాపు ఇవాళ 10th ఎగ్జామ్ రిజల్ట్ ఉన్నాయి, పోయి చూసుకొని వస్తా. అందుకే నారా చిన్న పోయి కూర్చున్నావు. అక్కడ రాకపోయి చూసుకునేందుకు రా, ఇక్కడ ఫోన్లో చూసుకుంటూ వెళ్తుంది కదా. అటువకన పోతే మా దోస్తుగాలు ఉన్నారు, అందరం కలిసి చూసుకొని వస్తాం. ఇక ఇంటికాడ ఒక్కనేం చూసుకోవాలి. నిన్ననే నైట్ అనుకున్నాం, మళ్ళీ అందరం కలిసి చూసుకున్నామని. ఇక అటువకన పోతే ఇక అరే శ్రీకాంత్, నువ్వు ఈ ఎగ్జామ్లో పాస్ కాలేదు అనుకో కొడుక, ముళ్ళె ముట్ట చదువుకొని వెళ్ళాలి. లేదంటే 2 బర్ర కొనిస్తా, నల్ల జరిగేటి కింద కాసుకొని బతుకు. చూడక ముందుకే బర్రెలు అంటాడు. ఇక మనకు బర్రెల దిక్కైతే ఏంది ఆయనత. సరే పాస్ అయితే అంతే. సరే మా వాడు బర్రెలు ముచ్చట తిత్తుండు, నీ బర్రెలు కొనిస్తాడట అని బర్రెలు కాయమంటుండు. ఈ ఎండ ఇంట్లో కూర్చుంటేనే బగ్గు అంటుంది. ఇంకా బర్రెలు కొనిస్తే ఇంకెంత మండాలి, పలుకుతుంది. ఇవరకే టెన్షన్ అంటే మళ్ళీ మావాడు కొత్త టెన్షన్ పెడతాడు. అసలే నాకు భయం అవుతుంది. ఇలా ఎడవకన్నా కూడా అదురుతుంది పొద్దుగాల నుంచి. ఏమవుతుందేమో అసలు. బర్రెలు కత్తే బట్టలు మత్తాయి. వేసంట్ బట్టలు వేసుకుంటాను, దూసుకునే ముందు నా ఇజ్జత్ అంతా పోతుంది. నీ ఫెయిల్ అవుతానో పాస్ అవుతానో భయం అవుతాను నాకు వచ్చి. హలో, ఏడున్నావే? బైక్ ఆడంతా మనదేనా ఇయ్యాలా? నీదే పెట్టుకో. గదే మరి డౌట్ చేసిన నాదేనా కాదని. సరే అటే పోతాను. సరే ఓకే. పక్క పొంటి బాడుకోగాడు పడ్డాడు. ఒక్కటి చూపెట్టరా అంటే 10 మార్కులు వాని గుద్దంతా పైకి పోయింది. సుల్లిగాని ఒక్కటి చూపెట్టరా అంటే వాడు ఎత్తులు తెంగిండు. నాకు రోజుకు 10 మార్కులు చూపెట్టినా కానీ నాకు ఈ టెన్షన్ ఉండకపో. సులిగాని కోసం గేటు ముందు వెయిట్ చేసిన వాడిని గుద్దవాళ్ళం కదా వాడిని, కానీ సులిగాడు దొరకలే. ఇదంతా పోని పక్క పొంటి పొట్టిది ఉన్నది, అది మా ఊరిదే, నలుగుట్లది. ఒక్కటి చూపెట్టరా అంటే అది ఎత్తులు తెంగింది. దొంగ మొహంది. ఈ అంకుల్ గాలకు పని పాట ఏమి ఉండదా? ఎప్పుడు చూసినా మంది ఇంట్లో పొంటి తిరుగుతారు, వాళ్ళ ఇలా ముచ్చట చెప్పుకుంటా. వాడు ఒకటి పక్క పొంటాడు ఉన్నాడు అంకుల్ గాడు. నాడు ఇంటికి వచ్చి పుల్లు ఎత్తాడు మా అయ్యతో. మా ఆయన నా మీదకి ఎక్కుతాడు. అంకుల్ గాని కొడుకు పాస్ అయితే డీజే పెట్టుకొని ఎగిరిని దుంకని గుత్త తెగించుకొని, కానీ మా ఇంటికి వచ్చి మా వంతుడు పుల్లలు వేసాడు. ఎందుకాడు చంపేద్దారా, వీళ్ళంతా మారరా. అసలే మావాడు వీళ్ళు ఎప్పుడు మాటలు వింటాడు. ఈ కొడుకు చదువుతలేడా వానికి అవసరమా? గుద్దాలు అంతే గద్దలకి ఎగురుతాడు సుల్లిగాడు. హలో కరెక్టా ఎన్నోరా? నేను నా ఆల్రెడీ నెంబర్ పంపుతా, ఒకసారి చూసి చెప్పు నాకు. పిచ్చల పని ఉందా నీకు? చూడు ఏమనరా కరెక్టా. వీనికి పిచ్చల పని ఉందా? వీనికి సూలిగానికి వానికి వీనికి ఇన్స్టాల్ రీల్స్ పంపుకుంటా. నాకే పొద్దున్న 30 పంపినాడు. వీనికి పిచ్చల పని ఉందట. నీ మళ్ళీ కానీ ఎత్తా ఫోన్. ఆ రోజు ఎగ్జామ్ రాకపోతే 8 గంటల చిట్లు గుంజుకుంటే అవి రిజల్ట్ ఎట్లనో కథని ఎగ్జామ్ ఫెయిల్ అవుతామో పాస్ అవుతాను. నా కోసం పాస్ అయినట్లేదు కానీ మంది కోసం పాస్ అయినట్టున్నది. మా అయ్యతో ఉంటుంది. ఆ నలుగురు ఏమనుకుంటారు, ఈ నలుగురు ఏమనుకుంటారు, వాళ్ళతో పిచ్చర్ అవుతుందా? అలా పెట్టోళ్ళ చేసేటోళ్ళ డబ్బా. నేను ఇట్లా ఫెయిల్ అయింది అనుకో, ఆడవాడు ఈడవాడు గెలికిండు అనుకో, కట్టి అనుకో ఊరు మొత్తం ఉరికిస్తాను. గుద్దంతా వాళ్ళు ఇంక అసలే నా ట్రాక్టర్ మళ్ళీ శేఖర్ అంటారు. ఫెయిల్ అయినా గీల్ అయినా పుల్లలు వేసినాకో ట్రాక్టర్తో రివర్స్ గుద్ది పారేంత. అసలు నాకు రివర్స్ రాదు. కన్నా ఫోన్ చేద్దామంటే సిగ్నల్ వస్తలేదు నాకు తగ్గట్టు. నీ ఫోన్ కూతాను ఒకటి సిగ్నల్ లేదు, ఏం లేదు. నీ ఫోన్ చేద్దామంటే ఎట్లా పోతాను? 10th రిజల్ట్ చూసుకొని పోతానా? నువ్వు బడికి ఎప్పుడు పోయినా అసలు ఎగ్జామ్ రాసినావు, పాస్ అవుతావు. పొలాల పొడి తిరుగు.
నువ్వు శని అని ఫస్ట్ కలుగుతావు నాకు. నేను పాస్ కాకపోతే నీకు గుదండ వాళ్ళు చెప్తాను. ఎప్పుడు ట్రాక్టర్ పట్టుకుంది నువ్వు వేరే పాస్ అవుతావు కానీ పో. నన్ను రెచ్చదింగా గట్టిగా అదే పో చదువు కూడా పాస్ కావాలి పోను. అది కదా ఎప్పుడు ట్రాక్టర్ పట్టుకుని తిరుగు. ఎండ పాడు కాదు, ఎండ గుద్దలు కొడుతుంది, ఫోన్లో సిగ్నల్ వస్తలేదు. ఇంకా నీడ అడగని పోతుంది. ఆగురా ఒక్క నిమిషం లైన్లో. అరే ఈ శ్రీకాంత్ గాడు ఏందిరా మా పొలం కురుకుతాడు. అరే ఇలా 10th రిజల్ట్ ఉండే పోరాడు గిట్లా ఫెయిల్ అయింది. ఎందుకని మంచి ఓ నీ మా బాయ్ దొరికిందా? అరే ఒక్క నిమిషం మళ్ళీ తావు. అరే ఆగురా శ్రీకాంత్ ఆగురా. అరే సత్తారు ఎవరైనా బాడు. అరే ఆగురో మొన్ననే పుట్టుకే చూపించినది గుద్దాలు అవుతున్నది. అరే ఆగురా శ్రీకాంత్ దుంకేవరో నీ అవ నువ్వు దుంకుతే నేనే నూకేసిన అనుకుంటారు ఎవడన్నా చూస్తే. మన ఇద్దరే ఉన్నావు రీడా. వీడు చక్క బాయిది కురుకుతాను. అరే ఆగురా మీ అయ్యకి చెప్తా ఆగురా జర ఆగురా నీ దండం పెడతా ఆగురా బిడ్డ. మనుషులు కొంతమంది సిగ్నల్ వస్తుంది. హలో గూగుల్ నాకు ఈ 10వ తరగతి రిజల్ట్ చెప్పవా? నన్ను నంబర్ చెప్తా. అటు ఇటు ఉరికినా కానీ సిగ్నల్ వస్తలేదు. ఒక్క కాడ దొరికింది. ఇక కొంచెం చూసి చెప్పు నాకు. ఎండలు ఉరికిత్తిగా శ్రీకాంత్ గా. అగో కట్ అయింది. గూగుల్ వాడిని వీడిని అడిగినా కానీ ఎవరు చూస్తలేడు. ఒకవేళ ఎవడన్నా చూసినా కానీ ఫెయిల్ అయితే నా ఇజ్జత్ మొత్తం పోతుంది. వానికి వీనికి అందరికి చెప్తారు. జర దండం పెడతా. ఈ ఎండకు గుద్దాలు దూరం వచ్చిన కాళ్ళన్నీ నొత్తున్నాయి. ఒకసారి చూడు ప్లీజ్, దండం పెడతా. ఒకసారి చూడు, నీ దండం పెడతా. నేను కాళ్ళు మొక్తా. ఒకసారి చూడు, చూస్తావు నాకు తెలుసు. చూడు అవురా శ్రీకాంత్ గిందికే నారా నువ్వు వచ్చింది. ఉరికెత్తా అంటే నువ్వు బాయిలో పడి దత్తానం ఏందని ఫెయిల్ అయినా కావచ్చు అని నేను నియం పడి ఉరికెత్తాను కాదురా. ఇంకా చూసుకుంటానే ఉందా గానే నువ్వు గెలుపుతానో ఏందిరా? నాకు గుద్దకు తిట్ట పట్టింది చెప్తాను నేను. ఫెయిల్ అయితే ఏమున్నది, ఏదో ఒక పని చేసుకుంటా. నన్ను అడుగుతాడు పిచ్చలా. ఏముంతడేమైతే ఏముంతడేం కాదు. ఫెయిల్ అవుతారో పాస్ అవుతారో ఎవరికి తెలుసు. నాకు తిక్క తెంగింది అనుకో వడ్డీ ఎక్కపోతా. గుంత బాగున్నది గుద్దలకు అమ్మి ఆటో కొనుక్కుంటా. నన్ను అడగటాడు నీ గుద్దని వస్తుంది. నేనేమన్నా అట్టు గుద్దాను అనుకున్నావా? బటికి సావనికి 10th ఇంటర్కు చచ్చిపోయే క్యారెక్టర్ నాది కాదు. 10th ఇంటర్ 10 సార్లు ఫెయిల్ అని 10 సార్లు వస్తా నేను. అసలు చచ్చిపోయాను ఏమంటారు తెలుసా? శాతగాని కొడుకులు అంటారు. నన్ను ఏమంటారు తెలుసా? లారీలో అద్దాల శ్రీకాంత్ అంటారు. గుర్తుపెట్టుకో. అరే పిచ్చి కుదోడా, నేను ఇప్పుడు ఏమన్నా అన్నా రా గంతా ఎందుకు సీరియస్ అవుతానవరా? అసలు చూసుకున్నావా రిజల్ట్ ఫస్ట్? దశే బొచ్చని ఓపెన్ అయితే లేదు, సిగ్నల్ ఏం లేదు, ఓపెన్ అయితే లేదు. ఇది అప్పంజ కొట్టి చస్తానా? సరే ఓపెన్ అయితే సిగ్నల్ లేదు కావచ్చు. నా ఫోన్లో చూద్దా, గడికి పోయి చూద్దా. అరే నీ హాల్ టికెట్ నెంబర్ ఎప్పుడు ఒకసారి? 1 2 2 2 2 4. అరే చదువురా సరిగా అంటే ఎందుకు? సరే చెప్పు. ఏమైంది? అలా ఆగారా పొడ వచ్చా చూసేదాకా చూస్తున్నాగా. ఎందుకు రిక్తున్నావు? దేవుడా బాగా పాస్ కావాలి. లేకపోతే మా ఆయన కొడతాడు. అబ్బా బర్రెలు కొని తిరట పాస్ కావాలి. పాస్ అయినావుగా? అరే మొత్తం బాగా పాస్ అయినవరా?
పాస్ అవుడు ఎక్కువ అంటే బాటర్ అంటే పాస్ అయినా నేను నాకు చాలది మా నాకు బర్రెలు కొని తర్వాత ఇక బర్రెలు కొనియాడు ఏం కొనియాడు పాస్ అయినా నేను ఇక ఏంటి మమ్మీ ఎవడు దావతలేదా మరి మా బాయి కాడికి వస్తే నేను పాస్ అయినా మళ్ళీ నేను చూస్తాను ఆయన పిచ్చరా నీకు అంత కట్టపడి రాసిన ఈ బెంచ్ నుంచి ఆ బెంచ్కి బొరుకుంటూ రాసిన ఇక నాది వీకని ఇక నీకు దావత్ కావాలి ఆగాగు ఫస్ట్ మాయకు ఫోన్ చేయాలి మాయ నేను రాంగ్ అవుతుంది తెంగండి బాగా మాయకు ఫోన్ చేసి మాట్లాడతా హలో బాబు గుడ్ ఆఫ్టర్నూన్ బాబు తిన్నావా పైసలు తీసి రెడీ అయ్యి నేను వస్తున్నా 10th పాస్ అయినా సరే సరే రాంగ్ అవుతుంది తెంగినాగా ఫెయిల్ అయితే అది ఇది అని నేను వస్తానా పైసలు తీసి పక్క పెట్టి బండి కొనుక్కోవాలి నేను వస్తానా చెప్పుడు మర్చిపోయినా ఇంకా కేక్ ఇంకా చాక్లెట్ ఇంకా కారా ఇట్లా కొనుకొచ్చి పెట్టువాడా సరే సరే మన వాడాలి అందరం విలు మెయిన్ అంకుల్ గాని విలు వాడు ఆడే ఆడు గుల్కుండు దత్తరు చూసిన వాడు వాని విలు వాళ్ళందరికి ఇవ్వాలి ఇవాళ అత్తనా ఇలా మొత్తం అంగడి వేయాలి సాటింపు చేయాలి వాళ్ళందరూ రమ్మను సరే చెప్తాదని దారా పొద్దున నేను రాంగా నన్ను ఎంత టార్చర్ చేస్తావు నువ్వు మన చుట్టుపక్కల అంకుల్ గాని నువ్వు విలు వాళ్ళ మొక్కలు అంతా నల్లముఖం కావాలి దండలు గిండలు అన్ని పట్టుకుంటారా నేను వస్తున్నా వాళ్ళ నేతులు దిగకాను ఇంకోసారి నేను వస్తున్నా ఒక పని అయిపోయింది పో అరే పోడా గట్టేనా అరే తిట్టుడు గట్ట తిడతాడు మామూలు గట్టేయాలి లేకపోతే నీకు తెలియదు లేకపోతే నన్ను జావ దింగుతాడు 10th పట్టడేమో కానీ ప్రతిరోజు జావ దింగుతాడు మంది మాటలు ఎన్నుకుంటా ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి ఒక నా జీవితంలో తప్ప గద్దా టార్చర్ అవుతాడా నీకేమరిక పొద్దుగాలు ఎత్తే సావ దింగుతాడు ఈ సంవత్సరం మొత్తం గిట్న గడిచింది నాది ప్రతిరోజు పొద్దుగాలు ఎత్తుడు చదువు పొద్దుగాలు ఎత్తుడు చదువు సావ దింగుతుండు టార్చర్ ఎత్తుండు మళ్ళీ మామిడి ఎప్పుడు కాక మంది మాటలు ఎన్నుకుంటే నాకు అద్దుగానిగా బూతులు వస్తున్నాయి నన్ను ఎక్కుతాడు సరే తీ కానీ అరే మీ ఇన్షియలు ఏమవుతుందిగా ఏదో తేడాగా ఉందేంటి అరే ఇంట్లో ఎస్ వచ్చిందేవరా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అరే ఒకసారి ఎందుకైనా మంచి మళ్ళీ చెప్పురా నీ నెంబర్ కూడా ఒక్కటేరా ఒకటి ఏంది అయింది ఒక్కటి పోవడు కాదురా ఒకటే వచ్చింది అన్ని ఫెయిల్ అయినావు అమ్మ తోడే అన్ని ఫెయిల్ అమ్మా అన్ని ఫెయిల్ అయినా నువ్వు ఎగ్జామ్ లో పాస్ కాలేదు అనుకో కొడుక ముల్లె ముట్ట చదువుకొని వెళ్ళాలి 10th పాస్ అయినా నాకు ఎదురు తెంగినాగా ఫెయిల్ అయితే అది ఇది అని ఫెయిల్ అయితే ఏమున్నది ఏదో ఒక పని చేసుకుంటా సాటింపు చేయాలి వాళ్ళందరూ రమ్మను ఖతం బాయ్ బాయ్